పిలవగానే శత్రువింటికి కూడా వచ్చావంటే అధికారం కోసం నువ్వెంతకి దిగజారిపోతావో ఇప్పుడు చూస్తున్నాను. ఒకప్పుడు కూడా చూశాను. ఆ రోజు నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టకపోయింటే ఈ కథంతా జరిగేదా? అధికారం చేతులు మారకుండా ఉండాలని, అదెప్పుడు నీ దగ్గరే ఉండాలని నిన్న ఇన్ఛార్జ్ని కలిసావంట. దానికాయన పెదకాపు బతికే ఉన్నాడు, అక్కమ్మ బతికే ఉంది, సత్తిరంగయ్య మనుషులు కూడా బతికే ఉన్నారు. నీ కొడుకు చచ్చిన రోజునే నువ్వు చచ్చావు. ఇంకా నీలో దమ్ముందంటే, ఆళ్లతో పోటీ ఉండకూడదు అనుకుంటే ఆళ్లందర్నీ చంపి కనిపించన్నాడంట.